ఐఎంసి కంపెనీ ఆల్కలైన్ వాటర్ యాంటీ బ్యాక్టీరియల్. అంటే ఇందులో ఎటువంటి వాటర్, బోర్ వాటర్ పోసినా, మనము ఏది పంపు నీళ్ళు పోసినా ఇందులో పెట్టి ఇట్లా షేర్ చేసి ఒక్క నిమిషం ఇట్లా పెట్టినామనుకో అవి ఆల్కలైన్ వాటర్ అవుతాయి. అవి ఎట్లయితే అనేది ఇప్పుడు మనం తాగుతున్నాం. ఇది స్ప్రైట్, ఇది ఎంత డేంజర్ అనేది ఇప్పుడు మీకు లైవ్గా చూపెడతారు. ఇది మినరల్ అని అంటాం మనం. యాక్చువల్గా ఇంట్లో కూడా మనకు కావాల్సిన పోషకాలు కానీ వాటర్లు ఎంత కావాల్సిన అందులో ఉండాలి కదా, అవి కూడా ఉన్నాయి. వాటర్ ఇందులో పోస్తున్నా. స్ప్రైట్ మన ఇష్టపూర్వకంగా తాగుతాం చూడు. ఇష్టం తాగింది ఎంత కష్టమవుతుంది అనేది తెలుస్తుంది. ఇది మినరల్ వాటర్, మనం కొనుక్కొని తాగుతున్నాం కదా పైసలు పెట్టి. బబుల్ వాటర్, అదే బబుల్ వాటర్, మినరల్ వాటర్, రైట్. ఇప్పుడు 3 పెట్టినా. ఇప్పుడు మనము తాగే విధానం ఎట్లా అంటే పిహెచ్ తోటి కొలుస్తారు. పిహెచ్ ఇంత ఉండాలి, పిహెచ్ అంత ఉండాలి, ఇంత ఉంటే డేంజర్, అంత ఉంటే అని చెప్పేసి ఈ పిహెచ్ లెవెల్లో వాటర్ను కొలుస్తారు అన్నమాట, రైట్. ఇప్పుడు మనం దీన్ని ఒక్కొక్క దాంట్లో వేద్దాం. నాలుగు చెప్తాను. ఇందులో వేస్తున్నా. ఇదేంటిది? మనది. నాలుగు చుక్కలు వేసిన, రైట్. ఇందులో ఇప్పుడు మనం ఇష్టపూర్వకంగా తాగుతున్నాం కదా, ఇది ఎంత డేంజర్ అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది. 1 2 3 4, రైట్. అదే కలర్ అయినాయి. ఇది మనం మినరల్ వాటర్. 1 2 3 4, రైట్. ఇప్పుడు వీటిని చెక్ చేద్దాం మనం, ఓకేనా? దాని మీద ఉంటుంది. ఇప్పుడు దీని మీదనే ఉంటుంది. ఇక్కడ ఇటు పైకి వచ్చిన ఇటు పోయినా కొద్దీ ఇది డేంజర్, ఇది ఇటు వచ్చినా కొద్దీ గుడ్. ఇప్పుడు ఇలా కలిసిందా ఇది? అంటే ఆల్కలైన్ వాటర్ ఈజ్ రెడీ అయిపోయింది, గుడ్, రైట్. ఇది ఏ కలర్లో వచ్చింది అంటే డేంజర్ జోన్కు వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఓకేనా? ఎంత ఉంది? 5.0. ఇది ఎంత ఉంది? ఇది 9.0, 9.5. అంటే 7.5 నుంచి వెళ్ళి ఎంత ఎక్కువ పోతే అంత గుడ్, రైట్. ఇది ఎక్కడికి వచ్చింది? 6.5. 6% ఉన్నది. ఇది ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది దీని మీద, మనం చూడొచ్చు. ఇప్పుడు మినరల్ వాటర్ తాగినా కానీ, మనము కొనుక్కొని తాగినా కానీ అది వేస్ట్ యాక్చువల్గా దీని లెక్క చూస్తే. ఇది చాలా డేంజర్, ఇది కెమికల్, ఇది ఇంకా డేంజర్, రైట్. ఇది ఆల్కలైన్ వాటర్, ఇవి సేఫ్, ఓకేనా? ఇప్పుడు అర్థమైంది ఆల్కలైన్ బాటిల్ ద్వారా మనము ఏ విధంగా ఆరోగ్యాన్ని మనము పెంచుకుంటున్నాము ఇక్కడ దీన్ని బట్టే తెలుస్తుంది. ఓకే, అందరికీ గుడ్. కట్ చేస్తాం.